వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు బర్తా బైగన్తో ఒక పెంగ్విన్ షేప్లో తయారు చేసుకుంటున్నాం. సో సమ్మర్ కాబట్టి ఒక చిన్న గొడుగు కూడా చేతిలో పట్టించేసి అలా చేసుకుంటే, ఎందుకంటే కొంచెం ఫన్నీగా కూడా మనం ఇలాంటి కార్వింగ్లలో తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా కొంచెం బెండ్గా ఉండాలి. ఇలా అప్పుడు ఏంటంటే కొంచెం అది న్యాచురల్గా కనిపిస్తుంది మనకు. సో బీక్ లాగా ఇది మనం అలాగే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే క్యారెట్తో కూడా పెట్టేసుకోవచ్చు. క్యారెట్ పెట్టుకునేది దూరం నుంచి కూడా మనకు క్లారిటీగా ఆ ఆరెంజ్ కలర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. రైట్, ఇలా బెండ్ చేసేసుకొని ఇది తీసేస్తున్నాను నేను. ఓకే, సో ఆ తోడం తీసేసి, సో ఇక్కడ బీక్ వచ్చేసి క్యారెట్లో పెడుతున్నాను. ఓకే, మనకు కావాల్సిన సైజులో బీక్ అక్కడ కట్ చేసేసి దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. ఇది ఇలా సెట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే ఐస్ ఇక్కడ సైడ్లో వస్తాయి. ఓకే, ఇలా ఓపెన్ చేయాలి రెండో వైపు కూడా. నెక్స్ట్ వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు ఇలా వస్తాయి, రెండో వైపు కూడా సేమ్ అలాగే. ఓకే, సో ఇటువైపు నుంచి కొంచెం జిగ్జాగ్ కట్. ఓకే, రెండో వైపు కూడా సేమ్ అలాగే. కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది అన్నమాట ఇలా జిగ్జాగ్ కట్ చేస్తే. ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను, అంటే దానికి కడుపు వైపు కొంచెం వైట్గా ఉంటుంది. పై నుంచి సీడ్ వరకు వెళ్ళకూడదు. సీడ్ వరకు వెళ్తే మనకు ఎక్కువగా ఒక్కోసారి నల్లబడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి మనకు బ్రింజాల్లో వర్క్ అయిపోయింది. నెక్స్ట్ టూత్ పిక్ హాఫ్గా కట్ చేసుకొని దీని వెనకాల ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే ఇది ఇక్కడ స్టాపర్లా వస్తుందన్నమాట. జస్ట్ ఇలా ఓపెన్ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇలా. నెక్స్ట్ ఈ క్యారెట్లోంచి లెగ్స్ తయారు చేస్తున్నాను. ఇక్కడ జిగ్జాగ్ కట్. ఓకే, సో దీంట్లోంచి రెండు ఓపెన్ చేస్తున్నాం. డబుల్ టైం మనకు వర్క్ చేసుకోకుండా ఒకేసారికి
రెండు సేమ్ అదే షేప్లో రెడీ అయిపోతాయి. అలాగే ఇక్కడ హోల్ చేస్తున్నాను ఐస్ పెట్టుకోవడానికి. ఎక్కడైతే మనం స్కిన్ పీల్ చేసామో రౌండ్గా దీంట్లో మిరియాలు, ఓకే. సో ఇలా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ లెగ్స్, అలాగే బేక్, నెక్స్ట్ అంబ్రెల్లా వచ్చేసి టమాటోలో తీసుకుంటున్నాను. లోపల ఈ జ్యూసీ పార్ట్ అంతా కూడా తీసేసి ఓకే. సో కొంచెం ఓపికతో చేసుకుంటే నచ్చిన డిజైన్లన్నీ కూడా మనం హ్యాపీగా ఇలా కార్వింగ్లో చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఇలా జిగ్జాగ్ కట్, సో వేరే కలర్లో ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ టొమాటో తీసుకున్నాను. లేకపోతే ఏదైతే మనం బేస్ కట్ చేసామో పెంగ్విన్కి అదే ముక్కని మనం బ్రింజాల్ని ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే. సో ఇలాంటిది ఒక కబాబ్ స్టిక్స్ పెద్ద సైజ్ తీసేసుకుని ఓకే. ఇలా అంబ్రెల్లా పట్టుకున్నట్టుగా పెంగ్విన్ని మనం చూయించవచ్చు అన్నమాట. రైట్, చాలా సింపుల్ కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే చిన్న చిన్నవి చేస్తూ ఉంటే మనకు ప్రాక్టీస్ అనేది అవుతూ ఉంటుంది, ఐడియాస్ అనేది కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రైట్, చాలా చాలా సింపుల్. చిన్న బ్రింజాల్లో కూడా మనం దీన్ని ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట.